నాన్న మీకేమైంది? యాక్సిడెంట్ అయింది మేడం. డ్యూటీకి వెళ్ళి వస్తుంటే లోయలో పడిపోయా, 30 అడుగుల లోయలో. ఎలా నాన్న? ఏదైనా ఎదురుగా ఏదైనా వచ్చిందా? వ్యాధి అయ్యో, మీ చేతులతో చేసుకున్నదే. కుర్రోడు కాపాడాడు. కుర్రోడు లేకపోతే ఎప్పుడో చచ్చిపోయాడు. ఇంకా భాగం అంతా, వెన్ను భాగం నుంచి కాలు భాగం వరకు ఏది స్పర్శత లేదు మీకు? లేదు మేడం. బాగా ఎన్నుపోసుకి ప్యాచర్ అయిపోయింది, కాళ్ళ నారం చిట్లిపోయింది. ఇంకా మళ్ళీ ఏమైనా సెట్ అవుతుందని ఏమైనా చెప్పారా? డాక్టర్ గారు అయితే ఎప్పుడుకో అన్నారు మేడం. అవుతుంది. అసలు వస్తాయో రావో తెలియదు అన్నారు. ఫిజియోథెరపీకి వెళ్తే కాళ్ళకి పుండ్లు పడిపోయినాయి. ఎందుకు? ఫిజియోథెరపీ చేస్తేనా? ఇట్లా పడుకొని రాపిడి తగిలి బాగా మీ అంతటా మీరు కూర్చొని అట్లాగా ఎండలో కొంచెం లైట్గా లేస్తాం మేడం. ఎక్కువసేపు కూర్చోలేరు, వెనక్కి పడిపోతాను మళ్ళీ. ఈ అబ్బాయి కాకుండా ఇంకెవరున్నారు? అమ్మాయికి వెళ్ళింది, పాపకి చదువుతున్నాడు, అటు వెళ్ళాడు ఆడుకోవడం. ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి. ముగ్గురు పిల్లలు మీకు. మీరు బాగా నీరసంగా నన్ను అడిగి మోషన్స్ 2 నెలల నుంచి ఎంత బాడీ అంతా నొప్పి. గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్దామంటే అక్కడ ఇంజక్షన్లు అవి ఏమి వేయరు, ట్యాబ్లెట్లు మటుకు ఇస్తారు. ఇటు వెళ్ళి చేయించుకున్నాం, ఒక బాటిల్ ఎక్కించుకున్నామన్నా రూపాయి లేదు.